ఇప్పుడు నీ ఫ్రెండ్ పుష్కల హెల్ప్ నీకు కావాలక్క. చా, దాని హెల్ప్ అడగటం ఏంటే? నేను దాన్ని మళ్ళీ నా జీవితంలోకి రానివ్వను. తను నీ జీవితంలోకి రాను అన్నా కూడా నువ్వే తన జీవితంలోకి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అదేంటే, నీ ఒకానొకప్పటి ఫ్రెండ్ కమ్ శత్రువైన ఈ పుష్కల ఎవరో కాదు, నీ బామ్మర్దిగాడు గాఢంగా ప్రేమిస్తున్న అమ్ములు వాళ్ళ అక్క. నువ్విప్పుడు పెళ్లికి ఒప్పించాల్సింది కూడా నీ ఫ్రెండ్ పుష్కలానే. నీ ఫ్యామిలీ సమస్యకైతే మాత్రం నువ్వే బాధ్యత వహించాలి. ఎందుకంటే నీ బామ్మర్దిగాడు ఆల్రెడీ పుష్కలాని హర్ట్ చేసేసాడు. ఒకరోజు శివ తాగేసి నడుచుకుంటూ వస్తున్నాడు. ఏంటి, మరిది గారు తాగారా? నీ మరిది గారు తాగేసి స్వయాన తన గర్ల్ ఫ్రెండ్ అయిన అక్క పుష్కలాని గుద్దేశాడు. కానీ పుష్కలకు ఒక జబ్బు ఉంది కదా, ఎవరన్నా అవతల వాళ్ళు తప్పు చేస్తే సారీ చెప్పమని. అలానే శివాని సారీ చెప్పమని అడిగింది. కానీ మనోడు నీకిష్టం వచ్చింది చేసుకోపో అన్నాడు. దాంతో కోపంగా పుష్కల కారెక్కి వెళ్ళిపోయింది. అప్పుడు శివ కార్లో ఉన్న అమ్ముని చూసి రియలైజ్ అయ్యాడు.